అత్త భగవద్గీత అంటే ఏంటిది? చెర్రీ, భగవద్గీత అంటే మన పూజ గదిలో పెట్టి పూజ చేసే పుస్తకము, లేక జీవితం మొత్తం అయిపోయాక కాలక్షేపానికి చదవడం స్టార్ట్ చేసే పుస్తకం అస్సలే కాదు. భగవద్గీత అంటే భగవంతుడి మానవులకి గీతోపదేశం చేసింది. కేవలం యుద్ధంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు ఇచ్చిన ధైర్యమే కాదు, ఈ వసుదైవక కుటుంబానికి అంటే ఈ ప్రపంచం మొత్తానికి ఇచ్చిన ఒక గొప్ప జీవన విధానం. ఒక మానవుడు పుట్టినప్పటి నుండి మరణించే వరకు ఎలా ఉండాలి, సమస్యలు వస్తే ఎలా ఎదుర్కోవాలి, మనస్సును ఎలా స్థిరంగా ఉంచుకోవాలి, ధర్మాన్ని ఎలా కాపాడాలి, కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ధర్మం ముందు మన వాళ్ళైనా పరాయి వాళ్ళైనా అందరూ సమానమేనా, ఇంకా చాలా విషయాల గురించి మనకి భగవద్గీత చెప్తుంది. భగవద్గీత నుండి ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా చెర్రీ? చెప్పత్తా. ఎప్పుడు ధర్మం వైపే ఉంటే అదే నిన్ను రక్షిస్తుంది. నీ పని నువ్వు రిజల్ట్ గురించి ఆలోచించకుండా 100% చెయ్యి. నువ్వు ప్రయత్నించి ఓడిపోయావు అంటే నువ్వు నేర్చుకున్నావు అని. కోపాన్ని అదుపులో పెట్టుకోవడం. తన కోపమే తన శత్రువు. మనల్ని డిస్ట్రాయ్ చేసేది మన కోపమే. ఎప్పుడు పాజిటివ్గా ఆలోచించడం, నిన్ను నువ్వు నమ్మి ఎప్పుడు కాన్ఫిడెంట్గా ఉండడం. భగవద్గీత అంటే శ్లోకాలను బట్టి చెప్పడం కాచెర్రి. ప్రతి చాప్టర్లో ఉన్న శ్లోకాల అర్థాలను తెలుసుకొని మనం జీవించడం. మన లైఫ్లో జరిగే ప్రతి సిచ్యువేషన్ని భగవద్గీత కనెక్ట్ చేస్తుంది. సరే అత్త, థ్యాంక్ యూ అత్త. ప్లీజ్ సబ్స్క్రైబ్.